అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 100 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. అలాంటిది ఒకే ఒక్క అబద్ధం ఆడి పెళ్లి కుదిర్చితే ఇలా చిరుబురులాడతాడేంటి పిచ్చి సన్నాసి అని తెగ మదన పడిపోతుంది కాముడు బామ్మ. ముద్దుల మనవడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులోని ఒక్కో నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లో నుంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోదాగింది. దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే కాముడు బుడిబుడి నడగలు వేస్తున్న సమయంలో కాముడి తండ్రి అంటే బామ్మ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవ్యోల్బణం గురించి, భాగ్యనగరంలో తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్టకట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాకున కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు. అదంతా వ్యవసాయం చేయించడానికి ఒళ్ళొంగక ఆడుతున్న నాటకం అని తెలిసినా 30 ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్లతో పట్నం ఎలాగూ వెళ్ళలేని బామ్మ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది. కాముడికి 10 ఏళ్లు నిండే సమయంలో అతని అమ్మా నాన్న చేయకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు. కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడి వాళ్ళని యగాదిగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నా బామ్మే, ఆమెను వదిలి నేను ఎక్కడికి రాను అని వాళ్ళ మొహాల మీదే తెగేసి చెప్పాడు. దాంతో చీకేసిన మామిడి టెంకల్లా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత కాముడు అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావడానికి ప్రయత్నించారు. కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం, పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంటకింత అనే డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేకపోయారు. అక్కడ పెంచడానికి బామ్మ లేదు కాబట్టి మరో బిడ్డను కనే సాహసమూ చేయలేదు. కాముడు అక్కడికి వెళ్ళనూ లేదు. అయితే అతడికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నలను గుర్తించి వారికి వారి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు. ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా 6 ఏళ్లలోనే శ్రద్ధగా పాస్ అయి శభాష్ అనిపించుకుని చదువుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపిన డాలర్లు, పంటల మీద వచ్చిన రూపీలు అన్నీ పోగు చేసి 30 ఎకరాలను 80 ఎకరాలు చేశాడు. రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగడము, రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక్క ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచడం వల్ల భూమి విలువ 100 కోట్లు అయ్యింది. కానీ ఒకటే కష్టం వచ్చింది. 100 కోట్ల ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు. అమెరికాలో ఉన్న అమ్మా నాన్న లక్షలు తగిలేసి మ్యారేజ్ బ్యూరోల్లో ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని కాముడికి ఫార్వర్డ్ చేసిన పెంటమొహాలు అంటూ డిలీట్ చేశాడు. దాంతో కొడుక్కి పెళ్ళి అవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడి పేరెంట్స్. నా మనవడికేం తక్కువ, పెంచి పెద్ద చేశాను, లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా, చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలతో శపథం చేసింది బామ్మ. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసి వచ్చింది ఆవిడికి. సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే ఆడవారి జనాభా తక్కువగా ఉందని, తమ సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువ అని, అందులో డిగ్రీ వరకు చదువుకున్నవారు ఇంకొంచెం తక్కువ అని. పేదింటి పిల్లని చేసుకోవచ్చు కదా అనుకుంది. కానీ 100 కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం 10 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లైనా ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వడంతో ఆ విషయం చెక్ లిస్టులో పెట్టింది. బావమరిది లేకపోతే అత్తవారింటికి వెళ్ళాక కనీస మర్యాదలు దక్కవని స్నేహితులు హితబోధ చేస్తే దాన్ని చేర్పించాడు కాముడు. ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడపోతల తర్వాత ఆ జిల్లాలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. దాంతో కాముడు కొంచెం సడలింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. బావమరిది అంత ముఖ్యమా కాముడు? ఆలోచించు. పెళ్ళైన ఏడాది అత్తారింటికి మహా అంటే ఓ 4-5 సార్లు వెళ్తావు. తర్వాత 2-3 సార్లు కూడా వెళ్ళవు. బావమరిది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు, లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు. కడుపులో పడడం ముఖ్యం, కానీ గ్లాసులు ఎవరు పోస్తే ఏంటి చెప్పు? వాళ్ళెవరో కొత్త అల్లుడికి 100 రకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. అలాంటివి ఎవరూ పెట్టరు. పెట్టినా సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప ప్రేమ పాడు ఏమీ ఉండవు. ఎందుకంటున్నానంటే అంత ప్రేమున్న వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి, కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు? అవన్నీ తిన్నా సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు. ఆ విషయం మాత్రం బయటికి రాదు. అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బఫే భోజనం చేసి వచ్చాయి అని కజిన్ అనడంతో చెక్ లిస్ట్ నుంచి బావమరిదినే తీసేయించాడు. మనకి 100 కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు, భూమి రూపంలో ఉంది. ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముంపు ప్రాంతం కిందకో రాత్రికి రాత్రే మారిందనుకో 10 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు. కాదు, ఏ రాజకీయ నాయకుడికి అన్నే పడింది అనుకో, ఆ 10 కోట్లు కూడా దక్కవు. ఈ లెక్కన మనకు 10 కోట్లున్న సంబంధం ఎందుకు? కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా? తెలివి మంత్రాలైన అమ్మాయి దొరికితే చాలు, సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా స్థిమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్ లిస్టులో నుంచి తీసేశాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు. ఈలోపు కాముడికి 30 ఏళ్లు నిండిన పండగ వచ్చింది. నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి, కానీ అలా ఇస్తే తనకి 30 నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని
పార్టీ ఇవ్వకుండా తన వయసు 29 దగ్గరే ఆపేశాడు. ఒకప్పుడు ఆ అమ్మాయిలు గౌనులోంచి లంగా ఓణీల్లోకి మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు, వాళ్ళు పెళ్లిగా సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి. ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో అని కాముడు బామ్మ తెగ బాధపడిపోయింది. చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజుని జరుపుకునే పిల్లాడు మొదటిసారి కేక్ కొయ్యకపోయేసరికి ఇంట్లోనే గుట్టి చప్పుడు కాకుండా పాయసం చేసి పెట్టి బర్త్డే సంబరాలని మమ అనిపించింది. అందరూ తలా ఒక చేత్తో ఫోన్లు చేసి వెతగ్గా చుట్టుపక్కల 4 జిల్లాల్లో కలిపి 10 సంబంధాలు దొరికాయి. వారానికి ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ముహూర్తం చూసుకుని మొదటి పెళ్లి చూపులకు వెళ్ళారు. అమ్మాయి అందం చూసి ఇదే ఖాయమైతే ఎంత బాగుండో అని మనసులోనే దేవుళ్ళకు మొక్కుకుంది బామ్మ. కాముడు సైలెంట్ అయిపోయాడు. అంటే మనసులోనే సిగ్గుతో రంకెలేస్తున్నాడు అన్నమాట. అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజం కదా. దాంతో అమ్మాయి తన మొదటి పెళ్లి చూపులను పెళ్ళికొడుకు వాళ్లకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది. తన స్నేహితులకు కెమెరా ఇచ్చి పెళ్ళికొడుకును దొంగచాటుగా చూపించమంది. వాళ్ళు కూడా తెగ ఉత్సాహంగా ఫీల్ అయ్యి అలాగే చేశారు. దగ్గరగా వెళ్ళి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కామెంట్లతో కోరడంతో తన మునిపటి లైవ్ల కన్నా ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తూ ఉండడంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది. కాసేపటికి కాముడిని పెళ్లికూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకి పంపించారు. అప్పుడు పెళ్ళికొడుకుని లైవ్లో అందరికీ దగ్గర నుంచి చూపించింది. అప్పుడు మొదలైంది అసలు సమస్య. పెద్ద కలర్ కాదని ఒకడు, పెద్ద హైట్ కాదని ఇంకొకడు, డబ్బుల కోసం వాడిని చేసుకోవద్దు చెల్లెమ్మ అని మరొకడు, పోయి పొలం దున్నుకునేవాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు. ఇది ఇలా ఉండగా కాముడు ఉరఫ్ కామేశ్వరం ఇందాకిచ్చిన టీ బాగుంది, మీరే చేశారా అని అడగకూడని ప్రశ్న ఒకటి అడిగాడు. దాంతో పెళ్లికూతురు షాక్ అయ్యింది. ఆమె ఫాలోవర్లు హర్ట్ అయ్యారు. ఆడదంటే టీలు చేసి ఇచ్చే వెండింగ్ మిషన్ అనుకున్నావా అని ఒకడు, ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున పెళ్ళి అయ్యాక వంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుసపెట్టి కామెంట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. లోకం ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటే ఇతనేంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు అని కుమిలిపోయి, నేను హిందీ సినిమా DDL హీరోయిన్ కాజోల్ను ఆదర్శంగా తీసుకున్నాను. జీవితంలో వంట చేయను, అసలు వంటింట్లోకే వెళ్ళను, నన్ను వంట మనిషిని చేయాలనుకున్న నేను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లికూతురు. ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు. ఫాలోవర్ల ముందు వీరవనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుంది అని నేటి తరం అమ్మాయిల్ని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు. రెండో పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందట. కాబట్టి పెళ్లిలో ఒక 100 రీల్స్ చేయడానికి స్క్రిప్టులు రెడీ చేసి పెట్టుకుందట. అలాగే తన స్నేహితుల మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున స్లాట్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందట. అంతేకాకుండా పెళ్ళి అయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పకూడదని, దాంతోపాటు కాముడు కూడా రోజు 2 గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలి అని కండిషన్లు పెట్టింది. అందులో రొమాంటిక్ రీల్స్కి వ్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని, వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్ అవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది. దాంతో వెళ్ళిన దారినే తిన్నగా ఇంటికి వచ్చారు. మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారాబంగా పెంచాం, ఏ పని చేయదు, పని మనుషులను పెట్టి అన్నీ మీరే చేయించుకోవాలని. ఇంకో దాంట్లో అమ్మాయికి పిల్లల్ని కనడం పెంచడం అస్సలు ఇష్టం లేదు, సరోగేసులో వేరే అద్దెగర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని. మరో దాంట్లో పెళ్లికి ముందే మా అమ్మాయి పేరు మీద 25 ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటామని. పెళ్లికి ముందే లెక్క పెట్టలేనని చుక్కల్ని చూపించారు. ఇలా 9 సంబంధాలలో ఒక్కటి కూడా బామ్మకి కాముడికి నచ్చలేదు. దాంతో కాముడికి కళ్యాణ యోగం లేదా అని బామ్మకి దిగులు పట్టుకుంది. ఎలాగోలా 10వ సంబంధం ఖాయం చేసుకోవాలి అనుకుంది. యథాలాపంగా 10వ సంబంధం చూడడానికి వెళ్ళారు. ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు. 9 సంబంధాలలో పెట్టిన కండిషన్స్ ఏవి ఇక్కడ పెట్టకపోవడంతో బామ్మ మనసు కుదుటపడింది. అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బాము పేల్చింది. అమ్మాయికి వంట రాదు, ఆ వాసనలు అస్సలు పడవు, అలా అని బయట ఫుడ్ కూడా తినదు, పనివాళ్లతో వంట చేయించడానికి వ్యతిరేకం. పనివాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం. ఇంట్లో వాళ్ళే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం. వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తానే చేస్తుంది. వ్యవసాయం చేయించడంలో కూడా దిట్ట. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి బామ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, మా కాముడికి వంట చేయడం అంటే ఎంతో సరదా, నాకన్నా బాగా వంట చేస్తాడు తెలుసా, 100 మందికి వండి పెట్టే సత్తా ఉంది అని చెప్పేసింది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుంచి పొయ్యి కూడా ముట్టనీయకుండా పెంచిన బామ్మేనా ఇంత పెద్ద అబద్ధమాడింది అని కాముడు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది బామ్మ. ఇంటికొచ్చాక బామ్మ మీద గయ్యమన్నాడు కాముడు. నేను వంట చేయడం ఏంటి బామ్మ, కనీసం అన్నం కూడా వండడం రాదు, నేను వంట చెయ్యను కాక చెయ్యను అని
తెగేసి చెప్పి మామిడి తోటకు వెళ్ళాడు. సీరియల్లోని గ్యాప్లో గతం గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి కందగడ్డలాగా మారిన మొహంతో ఇంట్లోకి వచ్చిన కాముడితో తమ బంధుగణంలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పింది. గూగుల్లో చివరికి చార్జ్ జీపీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే గగనం అయిపోతుంది. దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు. నీ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూసావు కదా. ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. అది తన వల్ల కాని పని కాబట్టి. ఈ రోజుల్లో ఆడమగ తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కో పుట్ట వంట చేసుకుంటారు. అంతెందుకు, అమెరికాలో మీ అమ్మా నాన్న రోజుకొకరు చొప్పున వంతులు వేసుకుని మరీ వండుకు తింటున్నారు. నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది నాయనా, ఆలోచించు అని చుబుకం పట్టుకుని బతిమలాడింది. బామ్మ బతిమలాడిందని కాదు కానీ ఇందాక తోటకు వెళ్ళినప్పుడు పుల్లటి మామిడికాయ కొరకగా నోటుతో పాటు కాముడు మెదడులోనూ నీళ్లు ఊరాయి. దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని, లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావు కబురు చల్లగా చెప్పారు. ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా తన కజిన్లు, వారి స్నేహితులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, చదువు ఉన్నవారు లేనివారు, ఆస్తి ఉన్నవారు లేనివారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజాతి ఉంది. అప్పుడు కాముడి బుర్రలో చిన్న ఆలోచన మొలకెత్తింది. నిజంగా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు. బామ్మ మరో 10 మహా అయితే 20 ఏళ్ళు ఆ తర్వాతైనా పండు రాలక తప్పదు. అప్పుడైనా తన తిండి తాను వండుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పటి నుంచి మొదలు పెడితే హాయిగా పెళ్లి కూడా అవుతుంది కదా అనుకున్నాడు. సరే బామ్మ, నీ ఇష్టం అనేసి బామ్మ కాళ్ళకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లోకి అడుగుపెట్టాడు. మొదటి పాఠంగా అన్నం టమాటా కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు. దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.